ఎటు పోయింది ఈయనే పొద్దుగలనంగా పోయిండు ఇంకా కూడా జాడ పత్తలేడు ఏడాడ పోయిండో ఏడదాకా పోయిండో నేను పొద్దుగలనే చెప్పిన మా తమ్మినికి రాకెట్ కట్టబోదాం అయ్యా చెప్పాను రాని చీనా చీనా ఏందమ్మా ఇంకా దుకాణం పోయి రాకెట్లు కొనుక్కరాపో బిడ్డ ఇవాళ మీ మామకు రాకెట్ కట్టత్తా సరే అమ్మా తీసుకున్నా. అరే సీను పొలం కాడ పొద్దుగాల ఆవును కట్టేసి వచ్చిన దానికి ఇంత గడ్డేసి బకెట్ దాని నీళ్లు పెట్టిరా. సరే అమ్మా జల్దిరా బిడ్డ. సరే. అరే ఈయన పొద్దుగలనంగా తయారై పోయిండు ఎటు పోతున్నామంటే ఇప్పుడే వస్తానే అన్నాడు ఇంకా ఊడత్తలేడు ఈ తయారై చూసి చూసి నా కష్టకత్తాను ఏమో ఎప్పుడు వస్తాడో ఏమో. శారదా శారదా ఏమైందయ్యా పొద్దుగల మంచిగా పోతువా ఏమైంది ఏడిపోయినావు ఏడి ఊళ్ళో తాగొచ్చినావు ఏంది నేను పొద్దుగానే చెప్పిన కదా ఇవాళ ఒక్క పూట వాడకు మా తమ్మినికి రాకెట్ అని చెప్పినదా పోదాం. సరే పోదాం పా అయ్యా మా తమ్ముడు నా కోసం ఎదురు చూస్తాను కావచ్చు పా. సరే గాని ఇవాళ మీ తమ్ముడు అడుగుతా అని ఏం అడగాలయ్యా? ఏం అడగాలంటే మన సీనుకు వాళ్ళ బిడ్డ నుంచి లగ్గం చేయమని అడగవా? అవునయ్యా ఈరోజు మా తమ్మినితోని ఆ ముచ్చట మాట్లాడతా. సీను మామ బిడ్డ అపర్ణని నీకిచ్చి పెళ్లి చేస్తామని మామ నేను మాటిచ్చుకున్నావురా. ఇలా మామ వాళ్ళ ఇంటికి పోతానంగా రాకెట్ గట్ట మా తమ్మిని ఆ ముచ్చట నేను అడుగుతా అనుకుంటానా నువ్వేమంటావురా? అమ్మా అపర్ణ అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలియదా అని. సరేరా పా. సరే పోదాం. హలో ఏమైందిరా? ఆ 10 ఎకరాలకు మనం భయాన పెడతా అని చెప్పినాం కదా, మాట్లాడినావా లేదా? ఎవడు వాడు 1,00,000 పెడితే మనం 2 లక్షలు పెడదాం. అది మనకే సొంతం కావాలి, వెనుకకు పోయేది లేదు. ఎంతైనా మంచిదే, అది మనకు కావాలి, మనకే మాట్లాడు. అర్థమైంది కదా? ఏమైంది నువ్వు పట్టుకు వచ్చినావు? పని మనిషి లేదా? దానికి ఈ రోజు జ్వరం వచ్చిందట అందుకే రాలేదు. నేను అందుకే చెప్తాను, ఒక్కరు సరిపోరు, ఇంకో ఇద్దరిని పెట్టుకుందామని. నువ్వు వింటే కదా. సరేనండి, ఓ 2 పని మనుషులని మాట్లాడతా గాని మా అన్నకు రాగి కట్టాలి, పోయొద్దామా? కాసేపు ఆగవే, మా అక్క వస్తుంది. రాగి కట్టిన తర్వాత పోదంటే. డాడీ బేటా ఏం చేసినావా? చేసిన డాడీ. మా ఫ్రెండ్స్ అందరూ టూర్కి వెళ్తున్నారు డాడీ, నేను కూడా వెళ్ళానా? ఇల్లు బిడ్డ. అది డాడీ ఒక 10,000 కావాలి. 10,000? అవేం సరిపోతాయి బిడ్డ, 1,00,000 రూపాయలు తీసుకెళ్ళు, మంచిగా ఎంజాయ్. మీ ఫ్రెండ్స్ కూడా ఏది కావాలంటే అది తిప్పి. నేను ఎప్పుడైనా తక్కువ చేశాను బిడ్డ, నువ్వు ఎక్కడ కూడా తక్కువ కావద్దు, సరేనా? థ్యాంక్ యూ డాడీ. ఏమండి మీ అక్క బాబు వస్తారు. అవునా? తమ్ముడు తమ్ముడు అక్క తమ్మి మంచిగా ఉన్నావా? అక్క అక్క బాగున్నావా? అన్నయ్య బాగురా? మంచిగా ఉన్నావా? అపర్ణ మంచిగా ఉన్నావా? బాబా అల్లుడు ఇంత మంచిగా అంత మంచిగా. తమ్మి రాకెట్ కడతా కూర్చో. సరే అక్క. నేను సాప తీసుకొస్తా. సరే తేవి అక్క.
ప్రతి ఏడు లెక్క ఈ ఏడు కూడా రాఖీ కట్టిన సంతోషం అక్క. ఈ తమ్ముడు నీకు రాఖీ కట్నం కింద ఏమి అన్న కోరుకో అక్క. డబ్బులు కావాలన్నా, చీరలు కావాలన్నా, నగలు కావాలన్నా, నీకు ఏది కావాలంటే అది కోరుకో అక్క. మనస్తృప్తికి ఇస్తా. అరే తమ్మి, నాకు చీరలద్దు, నగలద్దు. నా కడుపు నిండే ఒక కోరికున్నదిరా. ఏం కోరికక్క? నా కొడుకు నీ బిడ్డనిచ్చి లగ్గం చేయరా తమ్మి. ఏందక్క మతుండే మాట్లాడుతున్నావా? ఏంది నీ కొడుక్కి నా బిడ్డనిచ్చి పెళ్లి చేయాలన్నా? ఆ జీతగాడికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేం బామ్మర్ది, వాళ్ళు పుట్టినప్పుడే పేరు పెట్టుకుంటే మీ అక్కకు మాట ఇచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని, మరి ఇప్పుడేమో గిట్లా అంటున్నావు? అవు అప్పుడు మాట ఇచ్చినా, కానీ అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. మేము కోట్లకు ఉన్నాం, మీరు బికారు వాళ్ళు ఉన్నారు. నా బిడ్డను మీ ఇంటికి అన్నా? నటరాజు, మాకేం తక్కువ, మేము ఉన్నంతలో మంచిగానే బతుకుతాను. నీ బిడ్డను మంచిగా చూసుకుంటాం. ఏంటిది మంచిగా చూసుకుంటావా? నీకు ఆస్తి పాస్తులు ఉన్నాయిగా నమ్మి నా అక్కను నీకిచ్చి పెళ్లి చేస్తే ఏం చేసినావు? తాగి జూదమాడి ఆస్తి పాస్తులన్నీ పోగొట్టుకొని నా ఇంట్లో దొరసానిలాగా బతికిన నా అక్కను కూలిదాన్ని చేసినావు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని నా బిడ్డని ఏమని అడుగుతాను? ఏంద్రా తమ్మి, నా మేనగోడల్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయమన్నా అడిగే హక్కు నాకు లేదారా? లేదో. నా బిడ్డను కాలుకు మట్టి అంటకుండా పెంచుకున్నా, పట్నంకు పంపించి పెద్ద పెద్ద చదువులు చదివించిన నీ కొడుకు ఏం చెప్తాడు? పొలంలో మట్టి విసుకుంటాడు, దుకాణాల పని చేస్తాడు. అట్లాంటిది నీ కొడుక్కి నా బిడ్డనిచ్చి పెళ్లి చేయాలన్నా? నీ లెక్కన నా బిడ్డను కూడా కూలిదాని చేస్తావా? నటరాజు, నా వల్లనే మా ఆస్తి అంతా పోయింది, అది నిజమే, కానీ నా కొడుకు మంచోడు, నీ బిడ్డను మంచిగా చూసుకుంటాడు. బావా, మీ దరిద్రాన్ని నా బిడ్డ వృత్తాలని చూడకు. నువ్వెన్నైనా చెప్పు, నా నిర్ణయంలో మార్పు లేదు. లతా, భోజనాలకు ఏర్పాటు చెప్పు. సరే అక్క తిందాం పాయ. అద్దురా తమ్మి, నువ్వు అన్న మాటలే నా కడుపు నిండిని. పోతాం సీను, ఏమయ్యా పా. అంతా నా కర్మనే. నేను చేసిన పాపానికి మీరు మాటలు పడబడుతుంది. మిమ్మల్ని ఏ సుఖంగా చూసుకున్నా, నేను ఏం సుఖ పెట్టినా, నేను బతికేందుకే. ఆ దేవుడు నన్ను తీసుకపోయినా మంచుకు. నానా గట్లెందుకు మాట్లాడుతున్నావు? మనకు డబ్బు లేదనే కదా మామ మనని ఇంత అవమానపరిచాడు. నీదేం తప్పు లేదు, నువ్వేం బాధపడదు. అమ్మ ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి మిమ్మల్ని చూసుకుంటా, మన వ్యవసాయ పనులు ఆ పని ఈ పని చేసి మీకు మీ కళ్ళ మూడు ఉండొచ్చు అనుకున్నా, కానీ డబ్బు లేకపోతే విలువ లేదని నాకు ఈరోజు అర్థమైందే. అందుకే నేను ఫారెన్ పోదాం అనుకుంటున్నాను. ఇంకా దేశం పోతే ఏడ ఎట్లుంటుందో ఏమోరా. ఎందుకు తీ బిడ్డ, నువ్వు ఇన్నే ఉండు. అవురా, నాన్న చెప్పినట్టు నువ్వేండే ఉండు. కలో అంబలో దాగి అందరం కలిసిందాం కొడుక. అద్దురా నాన్న అమ్మ, ఈ ఒక్క మాట కాదనుకోరు. ఏ మామ అయితే నాకు పిల్లని అన్నాడో ఆ మామ చేతనే తన బిడ్డను నా చేతిలో పెట్టేటట్టు నేను చేసుకుంటా. నేను ఫారెన్ పోతా. మాట ఇంటలేవేంద్రా. సరే తీ, నీ ఇష్టం. సరే నాన్న, సరే అమ్మ. ఏడవదు నాన్న.
మేము ఉన్నాం కదా, మనకు అన్ని రోజులు ఉంటాయా? ఏదో రోజు మన ధనవంతులం అవుతాం. నాన్న నేను ఫారెన్ పోతాను, అమ్మను మంచిగా చూసుకో, తాగకు జర. బిడ్డ నేను తాగబోతాను కాదురా బిడ్డ, సీను నేను తాగబోతాను కాదురా. నా ఆ పరిస్థితులు అట్లా వచ్చినాయి. నీకు నిజం చెప్పాలనా? ఏంది నాన్న నిజం? అరే సీను, పెళ్ళైన కొత్తలో మీ అమ్మ వాళ్ళ నాన్నకి చిల్లిగా అవ్వలేదు వాళ్ళ దగ్గర. నాకు ఆస్తి బాగుందని చెప్పి మీ అమ్మని నాకు ఇచ్చి పెళ్లి చేసిండు మీ తాత. అల్లుడు మనం ఫ్యాక్టరీ పెడదాం, మంచిగా డబ్బులు సంపాదిస్తామని చెప్పి పెట్టుబడి అంతా నాతోటి పెట్టించిండు. తండ్రి తర్వాత తండ్రిని నమ్మి ఆయన ఎన్ని పైసలు ఆడితే అన్ని పైసలు ఇచ్చిండ్రా. ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ తనే చూసుకున్నట్రా. కొద్ది రోజులకు ఫ్యాక్టరీ నష్టాలు వచ్చిందని చెప్పి మొత్తం నష్టాలన్నీ నాకు చూపెట్టిండు. దానిలో వచ్చిన లాభాలన్నీ మీ మామకి ఇచ్చిండు. అరే ఇంతవరకు ఈ విషయం మీ అమ్మకి ఎప్పుడు చెప్పలేదురా. చెప్తే తన నాన్నని ఎక్కడ అసహించుకుంటుందో, తన వాళ్ళకి దూరం అవుతుందేమో అని ఉద్దేశంతో నేను ఎప్పుడు మీ అమ్మకి చెప్పలేదురా ఈ విషయం. రే మీ మామ అనుభవిస్తున్న ఆస్తంతా మనదేరా. ఈరోజు వాడు ఎన్ని మాటలన్నా ఒక్క మాట మాట్లాడకుండా తలదించుకొని వచ్చినంటే మీ అమ్మ ముఖం చూసారా. నాన్న నీ గుండెలు ఎంత బాధ పెట్టుకొని 10 మంది 10 రకాలుగా మాట్లాడినా మా కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు అర్థమైంది నాన్న. ఏ మామ అయితే నేను అవమానపరిచిండో అదే మామ వచ్చి నీ దగ్గర క్షమాపణలు కోరేటట్టు నేను చెప్తాను. బావా, మా నాన్న మన ఇద్దరికి పెళ్లి చేయ అంటుండు, ఆస్తులు అంతస్తులు చూస్తుండు. కానీ నాకు అవేం వద్దు బావా, నాకు నువ్వే కావాలి. మా అమ్మ నాన్నని కాదనుకోనైనా సరే నేను నీ దగ్గరికి వస్తా బావా. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. అపర్ణ అమ్మ నాన్నలు కాదని ఇంటి గడప దాటిన ఆడపిల్లను 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. ఆ మాట నీకు రాని. మీ డాడీ చేతులతోనే మన పెళ్లి జరిపిన నేను చెప్తా. కొన్ని రోజులు ఓపిక పట్టు. పెద్దల సమక్షంలోనే మన పెళ్లి మనం అనుకున్నట్టునే జరుగుద్ది. సరే బావా. అక్క బా బామారిది దాదా సంగతి అంత మంచిది. బా అంత మంచిగా. నువ్వు ఎలా ఉన్నావు బా? అంత మంచిది. లత మీ తమ్ముడు వచ్చిండ్రా? బాగున్నాక. ఏం సంగతులు, ఏమి విశేషాలు? బా నేను ఒక కంపెనీ పెడుతున్నాను, ఆ ముచ్చట నీకు చెప్దామని వచ్చాను బా. అవునా? ఏం కంపెనీ అది? బా మన కంపెనీలో రకరకాల వస్తువుల మీద ఫైనాన్స్ ఇస్తాం బా. అవునా? బావా మంచి మంచి లాభాలు ఉంటాయి ఆ కంపెనీలో. అవునా? నువ్వు కూడా మా కంపెనీలో పెట్టుబడి పెట్టు బావా, మంచి లాభాలు ఉంటాయి. సరేనోయ్, నన్ను దూరపోనివా? స్వయానా నా భార్య తమ్మునివి. సరే, ఎన్ని లక్షలు అవసరం పడితే చెప్పు, పెడతా. సరే బా, రేపు వచ్చి నీకు అన్ని వివరాలు చెప్తా. సరే పోయేస్తా బా. పోయేస్తా అక్క. ఏందిరా వచ్చి చాయ్ కూడా తాగకుండా పోతావా? ఉండు రేపు వచ్చినప్పుడు తాగుతుంది అక్క. ఉండురా. పోయేస్తా, కొన్ని పని ఉంది అక్క. ఏమండి, మా తమ్ముడు ఏ పని చేసినా ఆలోచించే చేస్తాడు. వాడు ఎన్ని పైసలు అడుగుతాను నీకు. పైసతో పైసలు ఎట్లా సంపాదించాలనో నాకు బాగా తెలిసే. నువ్వేం రంది పడదు, ఇస్తుంది. సరే. కాదయ్యా, భూమి కొన్నాం కానీ ఇంకా పక్క పొంటి వాళ్ళని అడిగినావా మరి? అన్ని చూసినా రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అన్నారు. డబ్బులు కూడా జమ చేసినాం కదా. తమ్మి మంచిగా ఉన్నవారా? మంచిగానే ఉన్నా. నటరాజు పానం మంచిగా లేని తెలిసింది, ఇప్పుడు ఎట్లుంది? నాకేమైంది బా, మంచిగానే ఉన్నా. నీ లెక్కనే ఉన్నా. తాగుతాను అయింది, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకో. ఏదో జ్వరం వచ్చింది, 4 రోజులు పడుకున్నా. దానికే ఆరోగ్యం మంచిగా లేదని అడగబడుతుంది. అక్క ఎటు పోతురు? సీను పైసలు పంపించిండే, ఇక్కడ భూమి కొందామని పోతాను. అవునా? తమ్మి ఇంటికి పోదాం రారా. నేను మీ ఇంటికి రావాలన్నా? నా ఇల్లు లెక్క మీరు ఇల్లు కట్టుర్రి. గప్పు నీ ఇంటికి వచ్చి గిలాజా నీళ్ళు ఆగిపోతా పో. శారదా పోయేద్దాం. ఎలా తనడా?
ఒక్కరు లచ్చలు పట్టుకోలేదు. ఇంకెన్ని రోజులు బాధపడతావయ్యా? అయ్యిందేదో అయిపోయింది. అన్నం తిందుపా. ఏం తినబట్టవి లాభాలు వస్తాయని దగ్గరోడు కాని బట్టి చెప్పి నన్ను నమ్మి ఆస్తంతాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయి అప్పుల పాలైతుంది. భూములు ఇల్లు మీద అప్పు ఉండే చేతుల చిల్లి గవ్వ లేకపోయా ఎట్లుండేటోళ్ళం. ఇప్పుడు ఎట్లయిపోతుంది? పెళ్ళిడికి వచ్చిన బిడ్డుండే బిడ్డకు పెళ్ళి చేయకపోతుంది. చేతుల చిల్లి గవ్వ లేకపోయా బిడ్డ పెళ్ళి ఎట్లా చేస్తావు చెప్పు? అరే ఈరోజు డబ్బులు కనుక ఇవ్వలేదనుకో ఇల్లుకు తాళం వేసిపోదాం. ఉం? ఏమైంది? మా దగ్గర తీసుకున్న పైసలు ఎప్పుడు ఇస్తావు? అయ్యా కొంతకాలం గడిపేయండి అయ్యా, మీ అప్పు ఎట్లా వేసి కడతా. ఒక సంవత్సరం ఆగండి, ఖచ్చితంగా మీ అప్పు తీరుతా. ఎట్నో తిరిగేసి సంవత్సరం ఆగల్లా? ఒక్క క్షణం కూడా ఆగా. ఇస్తే డబ్బులు ఇప్పుడు ఇవ్వు, లేదంటే ఇల్లుకు తాళం పెడతా. ఇప్పటికే అన్ని వేణి బాధలున్నాం. ఉన్న ఈ ఇల్లు కూడా తాళం వేస్తే మేము ఎక్కడ ఉండాలి? మీరు ఎక్కడుంటే మాకేంది? గంగల తుంకుర్రి ఏమన్నా గారిని, మా పైసలు మాకు కావాలి. వీళ్ళతో మనకు మాట్లాడింది, వీళ్ళు ఎట్టని పైసలు ఇవ్వరు, ఇల్లు తాళం వేసి వెళ్తాం. అయ్యా కొంచెం ఆగండి అయ్యా, నా మాట వినండి అయ్యా, తినండి అయ్యా. అయ్యా దండం పెడతామయ్యా. ఒక్క సంవత్సరం గడువుది, తల తాకట్టు పెట్టారా మీ అప్పు కడతాం అయ్యా. అర్థం చేసుకోరు. మీరు ఎక్కడ ఉండాలి అర్థం చేసుకోండి. బయటకు నడు. బయటకు వెళ్ళిపో. మామ అల్లుడు బా అక్క. ఏమైందిరా తమ్మి? ఎవరు ఇల్లంతా? అక్క వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పు కట్టలేదని ఇల్లుకు తాళం వేసి మమ్మల్ని బయటకు వెళ్ళగొడుతురు. ఎంత ధైర్యం ఉంటే నా బామ్మర్దిని చేస్తారా? మీకు ఎన్ని పైసలు ఇవ్వాలా చెప్పు? నీ బామ్మర్ది మీద నీకు ప్రేమ ఉంటే మాకిచ్చే 50 లక్షలు మాకు ఇయ్యి. నువ్వు ఆగో శారదా, ఆ డబ్బులు ఇదిగో నీ 50 లక్షలు. అరే మన డబ్బులు మనకు వచ్చినాయి, పదండి. తమ్మి ఇంట్లో పోదాంపా. లత నడు. అరే తమ్మ, నువ్వు ఆపతులు ఉన్నావని అల్లుడు తెలుసుకొని నీకు సాయం చేద్దామని మమ్మల్ని ఇద్దరు తీసుకొని ఇక్కడికి వచ్చిండ్రా. నువ్వేం బాధపడకురా, నీకు మేము ఉన్నావురా. అక్క బావా నన్ను క్షమించండి. ఆ రోజు నా ఇంటికి వస్తే డబ్బు మోదంతో నిన్ను మా అక్కను అవమానపరిచిన, మీ పేదరికాన్ని ఎగతాళి చేసిన. కానీ ఈరోజు బావా నీ మనసులో ఎలాంటి కక్ష పెట్టుకోకుండా నన్ను నా కుటుంబం పరుగును కాపాడినావు బావా. నటరాజ్ లేవు, ఏడో బాధపడకు. నువ్వు నా బామ్మర్ది, నా భార్యకు తోడబుట్టినోడు. నువ్వు మా కుటుంబం. నా కుటుంబంలో ఎవరికైనా ఆపదొస్తే ఆదుకోవడం నా బాధ్యత. బావా అక్క మీ రుణం తీర్చుకోలేను. అరే తమ్మి, అక్క తమ్మిని మధ్యలో రుణమేంద్ర రుణం? నేను ఆ రోజైనా ఈ రోజైనా చెప్పేది ఒకటే మాట, నీ బిడ్డని నా కొడుక్కిచ్చి లగ్గం చేద్దాంరా.
నా మేనగోడలే నా ఇంటి కోడలు కావాలి. అక్క మా అపర్ణని అల్లునికి ఇవ్వడానికి మాకే అభ్యంతరం లేదు, కానీ మీకు కట్నం ఇవ్వడానికి మా దగ్గర రూపాయి కూడా లేదక్క. అవును బావ, కట్నం ఇవ్వడానికి మా దగ్గర చిల్లి గవ్వలేదు. నటరాజ్, కట్నం కోసం నేను ఆనాడు ఆశపడలే, ఈనాడు ఆశపడలే. మీ అక్క తమ్ముళ్ళ రక్త సంబంధం కలకాలం కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. బావా, కుటుంబ విలువలను ఇంతగా అర్థం చేసుకునే అల్లుడు నాకు దొరకడం, ఇలాంటి వాడు నా బిడ్డకు భర్తగా రావడం ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది బావ. ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకున్నాక పుట్టింటి నుంచి వెళ్ళి మెట్టింటికి పోతుంది, కానీ నా బిడ్డ పుట్టింటి నుంచి వెళ్ళి పుట్టింటికే పోతాను. ఇంతకన్నా సంతోషం ఏముంటుంది బావ. అపర్ణ, రా బిడ్డ. అల్లుడు, మీ ఇద్దరు లెక్క చాలా ఘనంగా చేస్తా నేను.